మైసూర్ ప్యాలెస్ కొనడానికొచ్చాము. మాకులాగా ఇక్కడ చాలామంది బయర్స్ వచ్చారు చూడ్డానికి. లోపలంతా బావుంటే బ్యాంక్ హోమ్ లోన్ పెట్టుకొని కొనుక్కుందాం అన్నది ప్లాను. ఇది ఆల్మోస్ట్ 72 ఎకరాలు ల్యాండ్. దీనికి 4 గేట్స్ ఉన్నాయి మొత్తం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ బిల్డింగ్‌లోనే ఎక్కడో ఒక చిన్న పార్ట్‌లో ఈ రాయల్ ఫ్యామిలీ స్టే చేస్తున్నారంట. ఓడిఆర్ ఫ్యామిలీ. సో, వాళ్ళదే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని ఒక 10,000 ఇయర్స్‌కి హోమ్ లోన్ పెట్టుకొని మంత్లీ ఒక 1,00,000 కట్టేలాగా తీసుకుందామని ప్లాను. అంటే సాఫ్ట్‌వేర్‌లో చేస్తాం కాబట్టి మనకి హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ పెద్ద ప్రాబ్లమ్ ఉండవు. వెంటనే ఇచ్చేస్తారు. బావుంది. లోపలైతే చాలా బావుంది. అది తీసుకోవచ్చు. ఇప్పుడు బిల్డింగు ఓల్డ్ బిల్డింగ్ అయినా కన్‌స్ట్రక్షన్ బావుంది. అంటే అప్పట్లో లండన్ నుంచి తీసుకొచ్చి మరి హిందూ అనే ఆర్కిటెక్ట్ కట్టిండంటిది. తీసుకోవచ్చు వర్తే అది. కాకపోతే ఒకళ్ళిద్దరు పని మనుషులు సరిపోరు. ఒక 10 మంది పని మనుషులు పెట్టుకోవాలి. లేదా ఇప్పుడు ఈ మెషిన్స్ ఉంటాయి కదా! క్లీన్ చేసే మెషిన్స్ అయి. ఆ మెషిన్‌లో అయి పెట్టి చేయించుకోవాలి డైలీ. తరుగుడు పెట్టి డైలీ క్లీన్ చేసుకోవాలంటే 2, 3 మెషిన్లు పెట్టుకుంటే ఎంతో ఉండదు లోపల అట్లే క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 ఏకర్ వరకు క్లీన్ చేయడానికి. ఐపీఎల్ మ్యాచెస్‌కి ఇచ్చేయొచ్చు. ఐపీఎల్ మ్యాచెస్‌కి ఇచ్చేసి ఇక్కడ కూర్చొని ఐపీఎల్ మ్యాచ్‌లయి చూడొచ్చు. టికెట్ రేట్ ఇప్పుడైతే ₹120 ఉంది. మనం మనం గనుక కొనుక్కునేవన్నీ డబుల్ చేస్తే ₹250 చేస్తే ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అది మనకి ఎక్కువ ఉంటది కాబట్టి అది కవర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ₹120 ఉంది పర్ పర్సను. నైట్ టైమ్ కూడా మళ్ళీ మార్నింగ్ 10-7 మన ఓపెన్ టైమింగ్స్ కింద పెట్టి ప్రస్తుతానికైతే 10-7 సేమ్ టైమ్ మనం కూడా పెట్టి ఈవినింగ్ లైట్ షో కూడా మళ్ళీ సెపరేట్‌గా చార్జ్ చేస్తున్నారు. లైట్ షో అండ్ సౌండ్ షో అని పెట్టి ఆల్మోస్ట్ ఇందులో ఒకవేళ 1,00,000 లైట్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైమ్ అయితే ఒక ₹40 చార్జ్ చేస్తున్నారు పర్ పర్సను. కంప్లీట్ మొత్తం మనకి నైట్ వ్యూ చూడొచ్చు. నైట్ వ్యూ. దాన్ని బట్టి మనం రేట్ పెంచేసి ఒక ₹100 పెట్టుకుంటే మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్‌ని కవర్ చేసుకోవచ్చు. బావుంది వర్తే. చాలామంది చూస్తున్నారు. వీళ్ళు కూడా కొనడానికి వచ్చినట్టున్నారు చాలామంది. లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రాయల్ ఫ్యామిలీ దగ్గర ఉన్న ఒడియర్ ఫ్యామిలీ, లాస్ట్ ఒడియర్ ఫ్యామిలీ ఇంకా అది ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఉండేది. సో, వాళ్ళతో ఒకసారి కూర్చొని లంచ్ డిన్నర్ చేసి వాళ్ళ ఇంట్లో ఎప్పుడమ్ముతారు ఏంటి కరెక్ట్ కనుక్కుంటే మనం దాన్ని హోమ్ లోన్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ బగ్గీ రైడ్ కూడా వెళ్ళాం ఇక్కడి నుంచి. మొత్తం కంప్లీట్ తిరగడం అంటే వాకింగ్ కొంచెం కష్టం. సో, వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా! అవి ₹100 వెహికల్‌కి. చూడ్డానికి మొత్తం కంప్లీట్ ప్యాలెస్ మొత్తం చూడొచ్చు. 4 పక్కల. 4 పక్కల కవర్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ 4 గేట్స్‌లో 2 గేట్సే అలౌడ్ ఉన్నాయి. అండ్ బయట మనం చూడ్డానికి వచ్చినప్పుడు. మిగతా 2 గేట్స్ అంటే ఈస్ట్ గేటు, నార్త్ గేటు మనకి అలౌ చేయట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళే వాడుకుంటున్నట్టున్నారు. మనం కొన్న తర్వాత అయితే ఆ 2 కూడా విజిటర్స్‌కి అలౌ చేసేయొచ్చు. సరే ఒకసారి ఆ ఫ్యామిలీ ఎక్కడుందో ఒకసారి మాట్లాడొద్దాం. పరన్ని.